నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సిట్ అధికారులు కేసీఆర్కి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తాం. సో కేసీఆర్ మొన్న ఆల్రెడీ సిట్ నోటీసులు ఇవ్వడం మనం చూసాం. సో ఈరోజు యాక్చువల్ ఆయన విచారణకు హాజరు కావాల్సింది, ఈరోజు 3 గంటలకు విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా నిన్న కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సో ఈరోజు విచారణకు హాజరవుతారేమో అని సర్వత్రా ఉత్కంఠ కనపడినప్పటికీ కూడా కేసీఆర్ ఒక లేఖ రాయడం జరిగింది సిట్ అధికారులు. ఏమని, నేను ఇప్పుడు రాలేను, సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను పార్టీ అధ్యక్షుడిగా మొత్తం వ్యవహారాలన్నీ చూసే పనిలో ఉన్నాను, సో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాను కాబట్టి నేను రాలేను అంటూ కూడా ఆయన సో మీరు మీకు అనుకూలంగా ఉన్న ఇంకో డేట్ చెప్పండి, నేను ఆ డేట్లో వస్తా ఈ ఎన్నికల తర్వాత అన్నట్టుగా ఆయన అడిగిన పరిస్థితి, రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఆ లెటర్లో. కానీ ఇప్పుడు సిట్ అధికారులు అనుకోని రీతిలో స్పందించారు. దీనికి వీళ్ళు ఏమంటారు అంటే, లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లుండ 3 గంటలకి మీరు విచారణకు హాజరవ్వాలంటూ కూడా సిట్ అధికారులు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎల్లుండ 3 గంటలకి ఖచ్చితంగా కేసీఆర్ సిట్ ముందుకి హాజరవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ టైంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కానీ లేదా ఇప్పుడు దీని మీద కేసీఆర్ స్పందన ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే అందరూ అనుకున్నారు ఒక వయసు రీత్యా కూడా అతన్ని ఏమన్నా పరిగణలోకి తీసుకుని ఈ అవకాశం ఇస్తారేమో, ఈ ఎన్నికల వరకు అతన్ని టచ్ చేయరేమో అనే ఆలోచన అందరిలో ఉండే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం డిఫరెంట్ తారుమారైన పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్ర రాజకీయాలు. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా సిట్ ముందు హాజరవ్వాల్సిందే అనేది సిట్ అధికారుల నిర్ణయం. సో మరి దీని మీద కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు, మరి దీని మీద ఎట్లాంటి అవకాశం ఉంటుంది, సో ఈ సిట్ విచారణలో ఏమేమి కీలక అంశాలు రాబోతా ఉన్నాయనేది సర్వత్రా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం ఇది. సో దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు అనేది, దీనికి ఎట్లాంటి రిప్లై ఇవ్వబోతున్నారు అనేది చూడాలి.